వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం శ్రీ రాజపూడి నాగభూషణం విద్యా సంస్థల ప్రాంగణంలో పరిపాలనాధికారి రాజపూడి వెంకట సాయికృష్ణ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల ఇతర మండలాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి విశేషంగా ప్రజలు హాజరయ్యారని, వారికి మా కంటి వైద్య బృందం చే కంటి పరీక్షలు నిర్వహించామని, కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కడప పుష్పగిరి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు నిర్వహిస్తామని, ఈ వైద్య సేవలో సుమారు 10 రకాల కంటి పరీక్షలకు వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే హాజరైన వారికి భోజన వసతి కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి అన్ని రకాలుగా సహకరించిన శ్రీ రాజపూడి నాగభూషణం విద్యా సంస్థల పరిపాలనా అధికారి వెంకట సాయికృష్ణకి వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని కరెక్ట్గా చెప్తేనే
ఐ క్యాంప్ చేస్తున్నాము. మన డాక్టర్ గారు వాళ్ళందరూ చెక్ చేసి శుక్లము కానీ ఇంకేదైనా ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజే మనం కడపకి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ మర్నాడు తీసుకొచ్చి ఇక్కడ దింపుతాము. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తాము. ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా మనం ఉచితంగా చేసి పంపిస్తాము. పుష్పగిరి కంటి ఆసుపత్రి అనేది ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 4 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది మొత్తం రాయలసీమ అన్ని జిల్లాలు కూడా మనము కవర్ చేస్తున్నాము. మన దగ్గర 10 మంది అన్ని సూపర్ స్పెషాలిటీకి కంటికి సంబంధించిన డాక్టర్లు అందరూ అవైలబుల్ ఉన్నారు. ఫుల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దీన్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సాధారణంగా శుక్లం ఆపరేషన్కి పథ్యం అనేది ఉండదు. ఒకవేళ షుగరు బీపీ ఉన్న వాళ్ళు అది కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని తగ్గ వాళ్ళు ఏవైతే మందులు వాడుతున్నారో అది మందులు వాడచ్చు. పథ్యం అనేది ఏమీ లేదు. 15-20 రోజులు మాత్రం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బరువు పనులు అవన్నీ చేయకూడదు. ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏముంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నాగభూషణం రాచపూర్ నాగభూషణం గారి డిగ్రీ కాలేజీలో పుష్పగిరి ఐ హాస్పిటల్ కడప వారు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక బద్వేల్ టౌన్ కాకుండా సరౌండింగ్ విలేజెస్ కూడా పీపుల్ వచ్చారు. బాగా స్పందన బాగా ఉంది. తర్వాత పుష్పగిరి హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇదే సో హైలీ ఎక్విప్డ్ ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్ for poor people, especially affordable for poor people, those who are below poverty line, and surgery, cataract operation theatres are very well equipped, and then the labs for testing different testings for eyes, having so equipped labs, equipped technology, advanced technology is there in Pushpagiri Hospital, and they are giving very good service for the people who are undergoing cataract operations. And then the hospital is having nearly 50 bedded general ward. At the same time, having different private rooms, separate rooms is also available for